clauses. This is very, very important topic for Gurukula preliminary and TET 2. Why I said this is very important? Clauses are very important for the Gurukula preliminary and TET 2 and TET 1 and DSSGT. Why? ఫస్ట్ ఆరెండు ఎందుకు చెప్పానంటే 3 మార్క్స్ వస్తాయి వాళ్ళకి, మినిమం 3 మార్క్స్ వస్తాయి. గురుకుల ప్రిలిమినరీకి గురుకుల మెయిన్స్లో అయితే ఇంచుమించు 5 మార్క్స్ ఉంటాయి క్లాసెస్. 5 మార్క్స్ 6 మార్క్స్ ఉంటాయి మెయిన్స్లోనే. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పిల్లలకైతే 2014 డిఎస్సిలో 11 మార్కులు క్లాజుల మీద ఇచ్చాడు. 11 మార్కులు ఇచ్చాడు క్లాజులే. అందుకనే ఈ టాపిక్ ఇంపార్టెంట్ చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ మనకి. మరి ఆ క్లాజులు అనే టాపిక్ని మనం ఎంత బాగా నేర్చుకుంటే అన్ని మార్కులు తెచ్చుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా, గురుకుల ప్రిలిమినరీస్ అయినా, మెయిన్స్ అయినా, అట్లాగే మన ఎస్జిటి టెట్ 1 టెట్ 2 కూడా ఈ క్లాజుల మీద మినిమం 2 మార్కులు మనకు వస్తూనే ఉంటాయి. అందుకే ఈ క్లాజ్ అనే కాన్సెప్ట్ని ఇప్పుడు మొదలు పెడుతున్నాం. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ సెకండ్ టాపిక్, క్లాజెస్. క్లాజ్ ఇట్స్ ఎ క్రేజీ ఇంగ్లీష్ గ్రామర్. ఎవ్రీబడి సేర్ క్లాజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, కొంచెం నేర్చుకోవాలి బాగా అనుకుంటుంటారు అందరు కూడా. ఏంటి క్లాజ్ అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ ఎ క్లాజ్? క్లాజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అదేంటండి? ప్రేజ్ కూడా అలాగే చెప్పారు. ప్రేజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, రెండు ఒకటే. క్లాజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ప్రేజ్ ఈజ్ ఎ గ్రూప్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాజ్ అండ్ ప్రేజ్? మరి క్లాజ్కి ప్రేజ్కి తేడా ఏంటో చెప్పండి. ఎస్, having subject and finite verb is called clause. It is a group of words which has subject and finite verb is called clause. Student definition. Clause is a group of words having subject and finite verb. Subject to finite verb తో కూడిన గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని క్లాజ్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ క్లాజ్? సబ్జెక్ట్ ఉండాలి, అందులో ఫైనట్ వెర్బ్ ఉండాలి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ ఫైనట్. చాలా మంది ఫైనట్ అంటే ఏ వెర్బ్ని బట్టి టెన్స్ని చెప్తామో అదే ఫైనట్ వెర్బ్. అంటే ఒక సెంటెన్స్ చూస్తావు, ఇది ఏ టెన్స్లో ఉందంటే నువ్వు వెంటనే వెర్బ్ చూస్తావు. సార్ ఇది సింపుల్ పాస్ట్లో ఉందండి, ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉందండి, ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉందండి, ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉందని చెప్తూ ఉంటాం. ఏ వెర్బ్ని ఆధారంగా చెప్తున్నావో దాన్ని ఫైనట్ వెర్బ్ అంటారు. అంటే టెన్సెస్, నెంబరు, సబ్జెక్ట్, పర్సను కలిగే వెర్బ్ని ఫైనట్ వెర్బ్ అంటారు. చూడండి, ఫైనట్ వెర్బ్ అంటే దానికి 2 లక్షణాలు ఉండాలి. 1 సబ్జెక్ట్ ఉండాలి, 2 టెన్స్ని కలిగి ఉండాలి. నెంబరు, టెన్స్ని, 3ని మనకి చెప్పాలి. టెన్స్, 3 నెంబర్ని చెప్పాలి, సబ్జెక్ట్ని కలిగి ఉండాలి. దాన్నే ఫైనట్ వెర్బ్ అంటారు. కాబట్టి క్లాజ్ అంటే సబ్జెక్టు మరియు ఫైనట్ వెర్బ్తో కూడిన గ్రూప్ ఆఫ్ వర్డ్స్నే క్లాజ్ అంటారు. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ క్లాజ్కి ఇద్దాము. క్లాజ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇద్దాము. ఏంటి చూడండి, ఇక్కడ ద మ్యాన్ హెల్ప్డ్ మీ. ఇందులో సబ్జెక్ట్ ద మ్యాన్, హెల్ప్డ్ వెర్బ్. చూడండి, హెల్ప్డ్ సబ్జెక్ట్ పక్కన హెల్ప్డ్ వచ్చింది కాబట్టి ఈ వాక్యము సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అని ఎలా చెప్పగలిగావు? సింపుల్ పాస్ట్ టెన్స్ అని ఎలా చెప్పగలిగావు? హెల్ప్డ్ అనే వెర్బ్ 2 ఉంది, సబ్జెక్ట్ పక్కన నేరుగా వెర్బ్ 2 ఉంటే సింపుల్ పాస్ట్. అందుకే ఇది ఫైనట్ వెర్బ్. చూడండి, అంటే టెన్స్ అని చెప్పగలిగావు, ఇది ఫైనట్ వెర్బ్. అంటే సబ్జెక్టు ద మ్యాన్, ఫైనట్ వెర్బ్ హెల్ప్డ్. ఇలా సబ్జెక్టు ఫైనట్ వెర్బ్ ఉంటే క్లాజ్ అంట. మరి ప్రేజ్ ఏంటి? ప్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, కానీ అందులో సబ్జెక్టు ఫైనట్ వెర్బ్ ఉండవు, నాన్ ఫైనట్ వెర్బ్స్ ఉండొచ్చు అందులో. చూడండి ఎగ్జాంపుల్, హ్యావింగ్ seen the ghost, he ran away. చూడండి, ఇక్కడ
హీ ర్యాన్ అవే. ఈ సెంటెన్స్ గమనించాలి మాషా. హ్యావింగ్ సీన్ ద గోస్ట్, ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. హీ ర్యాన్ అవే, ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. రెండు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మధ్య కామా ఉంది. హీ సబ్జెక్టు, రన్ ర్యాన్ రన్, ఇది వెర్బ్ టు. అంటే రెండో వాక్యము హీ ర్యాన్ అవే అనేది సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్లో ఉందని చెప్పడానికి కారణం ర్యాన్. రన్ యొక్క రెండో రూపం ర్యాన్, కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉంది. అంటే హీ ర్యాన్ అవే అనేది క్లాజు. హ్యావింగ్ వెర్బ్ లక్షణం కనిపిస్తుంది, ఎందుకంటే హ్యావ్ కింగ్ ఫామ్ పెట్టాం. సీన్, సీ సా సీన్ వెర్బ్ 3 కనిపిస్తుంది, అంటే ఇక్కడ కూడా వెర్బే ఉంది. ద గోస్ట్, హ్యావింగ్ సీన్ ద గోస్ట్ అనే పదం చూస్తే మనకు ఒక సెన్స్ కలుగుతుంది. అంటే ఇక్కడ హ్యావింగ్ సీన్ ద గోస్ట్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, సెన్స్ ఉన్నది. కానీ ఇక్కడ హ్యావింగ్ అనే దానికి సబ్జెక్ట్ లేదు, సీన్ అనే దానికి సబ్జెక్ట్ లేదు. అలాగే అది ఏ టెన్స్లో ఉందంటే చెప్పలేము. టెన్స్ లేదు, సబ్జెక్ట్ లేదు. అందుకే హ్యావింగ్ సీన్ ద గోస్ట్ ప్రేజ్ అవుతుంది, హీ ర్యాన్ అవే క్లాజ్ అవుతుంది. అంటే హ్యావింగ్ సీన్ ద గోస్ట్ ఇదేమవుతుంది ప్రేజ్, హీ ర్యాన్ అవే క్లాజ్. కాబట్టి క్లాజ్ వేరు, ప్రేజ్ వేరు. క్లాజ్ అంటే సబ్జెక్ట్ ఉండాలి, ఫైనట్ వెర్బ్ ఉండాలి. సబ్జెక్ట్ ఫైనట్ వెర్బ్తో కూడిన గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని క్లాజ్ అంటామండి. ఓకే, ఇప్పుడు క్లాజ్లో మనకుండే భాగాలు చూద్దామండి. క్లాజ్లో 2 పార్ట్స్ ఉంటాయండి. ఏంటంటే చూడండి, పార్ట్స్ ఆఫ్ ద క్లాజ్. క్లాజ్ యొక్క పార్ట్స్: సబ్జెక్ట్ పార్ట్, ప్రెడికేట్ పార్ట్. ఈ కాన్సెప్ట్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చున్నాడండి, 5th యూనిట్లో ఇచ్చున్నాడండి. పార్ట్స్ ఆఫ్ ద క్లాజ్, క్లాజ్లో ఉండే 2 పార్ట్స్ ఏంటి? సబ్జెక్టు, ప్రెడికేట్. మరి మనకి గురుకులాలో ప్రిలిమినరీలో అడుగుతుంటాడు, ఈ క్రింది వాళ్ళలో ప్రెడికేట్ ఏది, సబ్జెక్ట్ ఏది అడుగుతుంటాడు. అందుకే సబ్జెక్ట్ అంటే ఏమిటి, ప్రెడికేట్ అంటే ఏమిటి చూసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ద బాయ్స్ స్విమ్. ఇక్కడ మీరు చూడండి, ఎవరి గురించి మాట్లాడతామో అదే సబ్జెక్ట్. వీఆర్ టాకింగ్ అబౌట్ ద బాయ్స్, బాయ్స్ ఈజ్ ద సబ్జెక్ట్. వి మేక్ ఇట్ రౌండ్ ఫర్ ద సబ్జెక్ట్, వి అండర్లైన్ ఫర్ ద ప్రెడికేట్, దిస్ ఈజ్ ద ప్రెడికేట్. సో ద ప్రైమ్ part of the predicate is verb. Verb తో బిగిన్ అవుతుంది ప్రెడికేట్. వెర్బ్ ఒక్కటి ఉన్న ప్రెడికేట్ అంటాం. ఇక్కడ స్విమ్ అనే వెర్బ్ ఒక్కటే ఉంది, ఇది ప్రెడికేట్. చూడండి, సబ్జెక్ట్ ఇది, ప్రెడికేట్ ఇది. ప్రెడికేట్ అంటే వెర్బ్తో మొదలుపెట్టి క్లాజ్ చివరి దాకా ఉండే భాగం. చూడండి, హీ మెట్ మీ in the evening, he met me in the evening. గమనించాలి, he subject, రౌండ్ అప్ చేద్దాం. met me in the evening predicate, predicate. he subject. చూడండి ఇక్కడ, అంటే వెర్బ్తో స్టార్ట్ అవ్వాలి ప్రెడికేట్. ఇవ్వండి, మెట్ వెర్బ్ అనమాట, వెర్బ్తో స్టార్ట్ అవ్వాలి ప్రెడికేట్ అంటే. చూడండి, ప్రెడికేట్ అంటే వెర్బ్తో స్టార్ట్ అవ్వాలి. ఆ పని చేసేది ఎవరంటే హీ. ఇక్కడ బాయ్స్ అంటే బాయ్స్ అనేది నౌను, హీ అనేది ప్రనౌన్. ఇప్పుడు చూడండి, టు గెట్ టీచర్ పోస్ట్ ఈజ్ మై అంబిషన్. చూడండి, టు గెట్ టీచర్ పోస్ట్ ఈజ్ మై అంబిషన్. ఇందులో ప్రెడికేట్ ఏదో చెప్పండి. గుడ్, ఈజ్ మై అంబిషన్. వాట్ ఈజ్ మై అంబిషన్ అని మీరు కానీ ప్రశ్న ఇస్తే, వాట్ ఈజ్ మై అంబిషన్ చెప్పండి ఏంటి? టు గెట్ టీచర్ పోస్ట్, దిస్ ఈజ్ ద సబ్జెక్ట్. ఈజ్ మై అంబిషన్ ఈజ్ ద ప్రెడికేట్. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్లో ద బాయ్స్ నౌను, సెకండ్ ఎగ్జాంపుల్లో హీ ప్రనౌను, థర్డ్ ఎగ్జాంపుల్లో టు గెట్ టీచర్ పోస్ట్
చూసారా? ఇక్కడేమో టు గెట్ టీచర్ పోస్ట్, టు గెట్ టీచర్ పోస్ట్ 4 వర్డ్స్ వచ్చాయి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వీటికి సెన్స్ ఉంది. ఇందులో మళ్ళీ సబ్జెక్ట్ వెర్బ్ స్పష్టంగా లేవు. అందుకే ప్రేజ్. సబ్జెక్ట్‌గా ప్రేజ్ ఉండొచ్చు. దీన్నే నౌన్ ప్రేజ్ అంటాం. సబ్జెక్ట్‌గా ప్రేజ్ ఉన్నప్పుడు నౌన్ ప్రేజ్‌గా పిలుస్తాం. సబ్జెక్ట్‌గా ప్రేజ్ ఉండొచ్చు. సబ్జెక్ట్‌గా నౌన్ ఉండొచ్చు. సబ్జెక్ట్‌గా ప్రొనౌన్ ఉండొచ్చు. గుర్తుపెట్టుకో. ఇంకొంచెం ఆశ్చర్యకర విషయం, మనకు ముందుకు ఉపయోగపడే విషయం. వాట్ he says is very important. వాట్ he says is very important. గమనించాలి జాగ్రత్తగా ఫ్రెండ్స్. వాట్ he says is very important. వాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్? వాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్? వాట్ he says. చూడండి, ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇది ప్రెడికేట్. వాట్ he says ఇది సబ్జెక్ట్. ఇప్పుడు చెప్పండి, సబ్జెక్ట్ అంటే ఏమిటి? మేబీ నౌన్, ఫస్ట్ ఎగ్జాంపుల్ బాయ్స్. మేబీ ప్రనౌన్, సెకండ్ ఎగ్జాంపుల్ హీ. మేబీ ప్రేజ్ టు గెట్ అప్, టు గెట్ టీచర్ పోస్ట్. మేబీ క్లాజ్. వాట్ హీ సేస్ ఇది క్లాజ్ అండి. క్లాజ్ అని ఎందుకు అన్నాను? ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. రౌండ్ అప్ చేసిన సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఎలా చెప్పగలిగావు? హీ అనే సబ్జెక్ట్ ఉంది, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ వచ్చింది, సేయిస్ అని వచ్చింది. అంటే మరి సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉందని చెప్పగలుగుతున్నటువంటి ఇదే వెర్బు ఫైనట్ వెర్బ్. ఫైనట్ వెర్బు సబ్జెక్ట్ ఉన్నది అంటే ఈ సేయిస్ అనేది కూడా క్లాజే. దాని ముందు వాట్ వచ్చింది. ఇలా డబ్ల్యూహెచ్ వర్డ్ కానీ దట్ కానీ స్టార్టింగ్లో వచ్చి సబ్జెక్ట్ వెర్బ్ని కలిగి ఉంటాయి. అలాగా ఈ పార్ట్ మొత్తం సబ్జెక్ట్గా ఉంది. అర్థమైందండి? దీన్నే మనము ఇంకా ముందు చెప్తాం. నౌన్ క్లాజు సబ్జెక్ట్ ప్లేస్ అంటాం. నౌన్ క్లాజ్ అన్నమాట. నౌన్ క్లాజు సబ్జెక్ట్ ప్లేస్లో ఉండొచ్చు, నౌన్ ప్రేజు సబ్జెక్ట్ ప్లేస్లో ఉండొచ్చు, నౌనే ఉండొచ్చు, ప్రనౌన్ ఉండొచ్చు. జనరల్గా సబ్జెక్ట్ అంటే ఇది. మరి ప్రెడికేట్ అంటే ఏంటి? వెర్బ్ నుంచి క్లాజులో చివరి దాకా. ఇవ్వండి, ఇవన్నీ ప్రెడికేట్లే. ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రెడికేట్. ఈజ్ మై అంబిషన్ ప్రెడికేట్. మెట్ చూడండి, మీ ఇన్ ద ఈవినింగ్ ప్రెడికేట్. స్విమ్ ప్రెడికేట్. ఇవన్నీ ప్రెడికేట్లు. చూడండి, ఇవన్నీ కూడా సబ్జెక్టు ప్రెడికేట్. అంటే ఇప్పుడు క్లాజ్లో సబ్జెక్ట్ అంటే ఏంటో ప్రెడికేట్ అంటే ఏంటో చెప్పాం ఫ్రెండ్స్. అర్థమైందండి? క్లాజ్లో 2 భాగాలు ఉన్నాయి, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్లాజెస్ తీసుకుందాం. టైప్స్ ఆఫ్ క్లాజెస్. టైప్స్ ఆఫ్ క్లాజెస్. మరి ఈ క్లాజులో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి మెయిన్ క్లాజ్, 2 సబార్డినేట్ క్లాజ్. ఒకటి మెయిన్ క్లాజు, 2 సబార్డినేట్ క్లాజ్. చూడండి, మెయిన్ క్లాజ్కే పేర్లు ఉన్నాయి. ఇండిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్. ఇంకా దీన్నే మనము ప్రిన్సిపల్ క్లాజ్ అని కూడా అంటారు. మెయిన్ క్లాజ్నే ఇండిపెండెంట్ క్లాజ్ అంటాము, ప్రిన్సిపల్ క్లాజ్ అంటాము. ఏంటి మెయిన్ క్లాజ్ అంటే? ఏ క్లాజ్ విచ్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ అదర్స్ ఫర్ గివింగ్ మీనింగ్. ఏ క్లాజ్ అయితే ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా మీనింగ్కి ఆధారపడి ఉంటుందో దాన్నే మనం మెయిన్ క్లాజ్ అంటాం. మెయిన్ క్లాజ్ అంటే చూడండి, దానికి 2 లక్షణాలు ఉండాలి. ఇతరుల మీద డిపెండ్ అవ్వదు, అందుకే ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇదే ముఖ్యమైన క్లాజు. అంటే ఒక సెంటెన్స్ ఏర్పడాలంటే ఈ మెయిన్ క్లాజ్ ఉండాల్సిందే. ఎన్ని సబార్డినేట్ క్లాజులైనా ఉండొచ్చు. సబార్డినేట్ క్లాజులతో ఎప్పుడు కూడా సెంటెన్స్ పూర్తి సబార్డినేట్ క్లాజులతో ఫ్రేమ్ అవ్వదు. అంటే ఏంటి? ఖచ్చితంగా ఒక సెంటెన్స్ పూర్తి మీనింగ్ ఇవ్వాలి అంటే మనకు మెయిన్ ఈ క్లాజులు ఉండాల్సిందే. కాబట్టి ఈ మెయిన్ క్లాజ్ అనేది అతి ముఖ్యమైనది. ఇంకా సబార్డినేట్ క్లాజ్, దీన్నే డిపెండెంట్ క్లాజ్ అంటారన్నమాట. డిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్. చూడండి, అంటే ఏంటి? ఇట్ డస్ నాట్ గివ్ ఇండిపెండెంట్ మీనింగ్. ఇది సొంతంగా మీనింగ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే హ్యావింగ్
సబార్డినేట్ కంజంక్షన్ గుర్తుపెట్టుకో. సబార్డినేట్ కంజంక్షన్ కలిగి ఉండడం వల్ల ఇది పూర్తిగా మీనింగ్ ఇవ్వలేదు. సబార్డినేట్ కంజంక్షన్ ఎప్పుడైతే దీనికి ఉందో ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు. అంటే సబార్డినేట్కి ఏదో ఒక సబార్డినేట్ కంజంక్షన్ కానీ రిలేటివ్ ప్రొనౌన్ అంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్తో వర్డ్స్ కానీ ఉంటాయి. అందుకే సబార్డినేట్ క్లాజులు అంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్తోనైనా ఉండొచ్చు, ఏదో ఒక సబార్డినేట్ కంజంక్షన్తోనే ఉండొచ్చు. డబ్ల్యూహెచ్ వర్డ్స్తో కానీ దట్తో కానీ ఏదో ఒక 9 రకాల సబార్డినేట్ కంజంక్షన్ చెప్పాం కదా, ఆ 9 రకాల సబార్డినేట్ కంజంక్షన్ ఏ కంజంక్షన్తోనే ఉండొచ్చు. దాన్ని మనము మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజుగా చెప్తాం. ఒక ఉదాహరణ తీసుకుందాం చూడండి. అంటే ఉదాహరణ తీసుకున్నట్టయితే హీ కమ్స్ యాజ్ ఇఫ్ హీ వర్, చూడండి, ప్రైమ్ మినిస్టర్. హీ కమ్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ లాగా వస్తున్నాడు. అఫ్ కోర్స్ ఇక్కడ మనం గమనించవలసిన విషయం, సబ్జెక్టుతో మొదలయ్యేది ఏదైనా మెయిన్ క్లాజే. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్తో మొదలయ్యేది ఏదైనా మెయిన్ క్లాజే. హీ కమ్స్ అనేది మెయిన్ క్లాజు. మెయిన్ క్లాజ్ అంటే ఏంటండి? పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అది పక్కన పెట్టండి. ఇది ఎలా గుర్తుపడతావు? సబ్జెక్ట్తో మొదలవ్వాలి. సబ్జెక్ట్తో మొదలైతే ఇది మెయిన్ క్లాజు, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా యాజిఫ్ హీవర్ చూసారండి. యాజిఫ్ అనేది ఒక కంజంక్షను. అందరూ గమనించాలి. సబార్డినేట్ కంజంక్షన్ 9 రకాల్లో మనకి యాజిఫ్ అనే ఒక కంజంక్షన్ ఉంది. ఎక్కడొచ్చిందో చెప్పమంటారా? మేనర్లో వచ్చింది. అందుకే ఇది సబార్డినేట్ కంజంక్షన్. కాబట్టి సబార్డినేట్ కంజంక్షన్ కలిగి ఉన్న, దట్ అనే దాన్ని స్టార్టింగ్ కలిగి ఉన్న, డబ్ల్యూహెచ్ వర్డ్స్తో ఉన్న దాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. కాబట్టి ఇది మనకేంటంటే సబార్డినేట్ క్లాజు, మెయిన్ క్లాజు. హీ కమ్స్ యాజిఫ్ మెయిన్ క్లాజ్. హీ కమ్స్ అనేది మెయిన్ క్లాజ్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఏదో ఒక సబార్డినేట్ కంజంక్షన్ కలిగి ఉంటుంది 9 రకాల కంజంక్షన్లో. లేదా దట్తో స్టార్ట్ అవుతుంది, లేదా డబ్ల్యూహెచ్ వర్డ్స్తో స్టార్ట్ అవుతుంది. అంటే వాట్, వేర్, వెన్, వై అటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్స్తో స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయితే దాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. కాబట్టి మెయిన్ క్లాజ్ ఏదో, సబార్డినేట్ క్లాజ్ ఏదో మనకి తెలుసుకోవాలి ఫస్ట్. ఓకేనండి. సబార్డినేట్ క్లాజ్ ఇలాగా వెనుక రావచ్చు, ముందు రావచ్చండి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. వెన్ హీ ఆస్క్డ్ మీ ఐ హెల్ప్డ్ హిమ్. గమనించాలి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైంది? ఐ హెల్ప్డ్ హిమ్. ఐ అనేది ప్రొనౌన్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. కామా తర్వాత సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. కాబట్టి ఇట్స్ ఏ మెయిన్ క్లాజ్. ఓకేనా ఫ్రెండ్స్? హియర్ హీ ఆస్క్డ్ మీ, ఇది కూడా క్లాజే. కానీ వెన్ ఈజ్ ద లింకర్. వెన్ ఈజ్ ద టైమ్ లింకర్ ఆఫ్ సబార్డినేట్ క్లాజ్ ఆఫ్ 9 టైప్స్ ఆఫ్ సబార్డినేట్ క్లాజెస్లో వెన్ అండ్ టైమ్ లింకర్. కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్. గుర్తుపెట్టుకోండి, సబార్డినేట్ కంజంక్షన్తో ఉంటే సబార్డినేట్ క్లాజ్, సబార్డినేట్ కంజంక్షన్ ఉంటే సబార్డినేట్ క్లాజ్, సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే మెయిన్ క్లాజ్. ఇలా సబార్డినేట్ క్లాజ్కి మెయిన్ క్లాజ్కి డిఫరెన్స్ తెలుసుకుంటాం. అయితే ఈ సబార్డినేట్ క్లాజ్లో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. ఏంటి ఆ సబార్డినేట్ క్లాజ్లో ఉండే టైప్స్ అంటే చూడండి. ఇక్కడ టైప్స్ ఆఫ్ సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్లో ఉండే టైప్స్ ఏంటి? ఎస్, ఒకటి యాడ్జెక్టివ్ క్లాజ్, 2 యాడ్వర్బ్ క్లాజ్, 3rd one noun clause. Adjective clause,
adverb clause, noun clause. These three are called subordinate clauses. మెయిన్ క్లాజ్లో టైప్స్ లేవండి, సబార్డినేట్ క్లాజ్లో టైప్స్ ఉన్నాయండి. ఈ యాడ్జెక్ట్ క్లాజ్నే మనం రిలేటివ్ క్లాజ్ అని అంటామండి. యాడ్జెక్ట్ క్లాజ్నే మనం రిలేటివ్ క్లాజ్ అని అంటాం. యాడ్జెక్ట్ క్లాజ్ అన్నా రిలేటివ్ క్లాజ్ అన్నా ఒకటే. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, యాడ్జెక్ట్ క్లాజ్ అన్నా రిలేటివ్ క్లాజ్ అన్నా ఒకటే. రెండోది యాడ్వర్బ్ క్లాజ్, ADVERB యాడ్వర్బ్ క్లాజ్. మూడోది నౌన్ క్లాజ్. చూడండి ఫ్రెండ్స్, అంటే ఈ మూడు కూడా సబార్డినేట్ క్లాజులో రకాలండి. ఏంటంటే సబార్డినేట్ క్లాజులో రకాలండి, ఒకటి యాడ్జెక్ట్ క్లాజు లేదా రిలేటివ్ క్లాజు, రెండు యాడ్వర్బ్ క్లాజు, మూడు నౌన్ క్లాజు. ఇవి కాకుండా మెయిన్ క్లాజులో టైప్స్ లేవు. మరి ఇప్పుడు మనము యాడ్జెక్ట్ క్లాజు లేదా యాడ్వర్బ్ క్లాజ్ గురించి నేర్చుకుందాం. యాడ్జెక్టివ్ క్లాజ్. మరి యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే ఏంటో ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ఇట్ ఈజ్ ఏ సబార్డినేట్ క్లాజ్. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ ద సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్లో ఇది ఒక రకం యాడ్జెక్టివ్ క్లాజ్. అయితే యాడ్జెక్టివ్, వి నో అబౌట్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ modifies noun or pronoun. Adjective is a word which modifies noun or pronoun. అంటే యాడ్జెక్ట్ అనేది నౌను లేదా ప్రొనౌన్ని మాడిఫై చేసేది లేదా డిస్క్రైబ్ చేసే వర్డ్. అంటే ఒక వర్డ్ కానీ నౌను లేదా ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేస్తే దానిని మనం ఏమంటున్నాం? వెరీ గుడ్, యాడ్జెక్టివ్ అంటున్నాం. అవునా కాదా? అంటే యాడ్జెక్ట్ ఏం చేస్తుంది? నౌను లేదా ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. మరి ఆ డిస్క్రైబ్ చేయడం అనే పని ఒక క్లాజ్ చేస్తే, ఇది ఆ నౌను లేదా ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేయడం అనే పని ఒక క్లాజ్ చేస్తే, నౌను లేదా ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేయడం అనే పని ఒక క్లాజ్ చేస్తే దాన్ని ఏమంటాం? యాడ్జెక్టివ్ క్లాజ్. A clause that does the work of noun or pronoun. Does the work of an adjective. A clause does the work of an adjective is called adjective clause. ఏ క్లాజ్ అయితే యాడ్జెక్టివ్ చేసిన పనిని చేస్తుందో ఆ క్లాజ్నే యాడ్జెక్టివ్ క్లాజ్ అంటారు. యాడ్జెక్టివ్ చేసిన దాన్ని క్లాజ్ ఏంటి? ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందామండి. చూడండి, Prabhas, hero of Bahubali. He is very familiar to us, isn't it? Prabhas is handsome hero. Okay, friends, ఇక్కడ చూడండి, we are talking about Prabhas. ఏంటి ప్రభాస్? హీరో. గుడ్. హీరోలు చాలామంది ఉన్నారు. Now he has a good crazy throughout India. ఇండియా వ్యాప్తంగా బాహుబలితో ఫేమస్ అయ్యాడు. ఇక్కడ హీరో అనేది నౌను. ఈ నౌన్ ఒక వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంది. ఏ వర్డో చెప్పండి? హ్యాండ్సమ్. గుడ్. ఇది యాడ్జెక్టివ్. హీరో అనే నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది హ్యాండ్సమ్. ఇప్పుడు చూడండి, Prabhas is a handsome hero. It is a మెయిన్ క్లాజ్. ఎందుకని? సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది మెయిన్ క్లాజ్. ఇందులో హ్యాండ్సమ్ అనేది యాడ్జెక్టివ్ అనే విషయం చెప్తున్నాం. ఇప్పుడు చూడండి క్లియర్గా, ప్రభాస్ ఈజ్, ఇక్కడ ఏ కూడా పెడదామండి, ఏ హ్యాండ్సమ్ హీరో అందాం. ఏ హీరో. ఒకసారి చూడండి, నేను ఒకే ఒక పదం రిమూవ్ చేశాను. ఏ పదం రిమూవ్ చేశాను? హ్యాండ్సమ్. ఇదేంటి? యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ని రిమూవ్ చేసాం. ఇప్పుడు ప్రభాస్ ఈజ్ హీరో ఉంది. మరి హ్యాండ్సమ్ ఎవరు? ప్రభాసే. మరి రెండో సెంటెన్స్ ఇలా రాయొచ్చు కదా, ప్రభాస్ హీజ్
హ్యాండ్సమ్. ఇప్పుడు చూడండి రెండో సెంటెన్స్, ఒకే సెంటెన్స్ 2 సెంటెన్స్లుగా మార్చాను. ప్రభాస్ ఈజ్ హీరో, హ్యాండ్సమ్ అనే పదం తీసాను. మరి హ్యాండ్సమ్ ఎవరు? ప్రభాషే కదా. ప్రభాస్ ఈజ్ హ్యాండ్సమ్. ఇప్పుడు పైన ఒక క్లాజే ఉంది, ఇప్పుడు 2 క్లాజులు అయింది. ఏంటంటే ప్రభాస్ ఈజ్ ఏ హీరో ఒక క్లాజు, ప్రభాస్ ఈజ్ హ్యాండ్సమ్ ఇది ఒక క్లాజు. అయితే 2 మెయిన్ క్లాజులే. ఎందుకని? 2 సబ్జెక్ట్తోనే స్టార్ట్ అయింది. సబ్జెక్ట్ అంటే ఏంటి? నౌను లేదా ప్రొనౌన్. ఇక్కడ ప్రభాస్ నౌను, రెండిట్లో ప్రభాషే. అందుకని ఇప్పుడు ఏం చేస్తామంటే రెండో సెంటెన్స్ని కొంచెం మార్చేసాం. ప్రభాస్ ఈజ్ ఏ హీరో మదర్ సెంటెన్స్ అయిపోయింది. రెండోది ఏం చేస్తాం? హీ ఈజ్ ఏ హ్యాండ్సమ్. ఒకసారి చూడండి, పై సెంటెన్స్లో ప్రభాస్ సరిపోయింది, ఈజ్ సరిపోయింది, ఏ హీరో సరిపోయింది. ఇప్పుడు రెండో దాంట్లో ఏ మార్పు చేస్తామండి? ప్రభాస్ ప్లేస్లో హీ తీసుకొచ్చామండి. అంటే ప్రభాస్ నౌన్ కదా. నౌన్ ప్లేస్లో ఏదైనా వర్డ్ రాస్తే, నౌన్కు బదులుగా ఏదైనా రాస్తే దాన్ని మనం ఏమంటాం? ప్రొనౌన్ అంటామండి. ప్రొనౌన్. గుడ్. అంటే ప్రభాస్ అనేది నౌను, హీ అనేది ప్రొనౌన్. వెరీ గుడ్. ప్రొనౌన్ అంటే నౌన్కు బదులు వాడేది. హీ, షీ, ఇట్, దే ఇవన్నీ పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. అంటే ఇక్కడ ప్రభాస్ అనే పర్సన్ కాబట్టి అతని ప్లేస్లో హీ అనే పర్సనల్ ప్రొనౌన్ రాస్తాం. అయితే ఇప్పుడు కూడా 2 క్లాజులు ఒకదాని మీద డిపెండ్ అవ్వలేదండి. 2 మెయిన్ క్లాజులేనండి. సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతున్నాయి. సబ్జెక్ట్ అంటే నౌన్ అవ్వచ్చు, ప్రొనౌన్ అవ్వచ్చు కదా. అయితే మన ఉద్దేశం ఏంటంటే ఒక మెయిన్ క్లాజ్ అలాగే ఉంచి హీ ఈజ్ హ్యాండ్సమ్ అనే దాన్ని సబార్డినేట్ క్లాజ్గా మార్చాలి. మరి సబార్డినేట్ క్లాజ్గా మార్చాలంటే ఏం చేయాలి? సబార్డినేట్ కంజంక్షన్ వాడాలి, లేదా ఏదొక దీని మీద డిపెండ్ అయ్యే దీన్ని వాడాలి. అందుకే హీ అనే పర్సనల్ ప్రొనౌన్ ప్లేస్లో పర్సన్ కాబట్టి పర్సన్స్కి హూ, హూమ్, హూజ్ వంటి రిలేటివ్ ప్రొనౌన్స్ వాడతాం. అందుకే ఇప్పుడు ఏమైందో తెలుసండి, ప్రభాస్ ఈజ్ ఏ హీరో. చూడండి ఇక్కడ ఏ గ్యాప్ ఇద్దాం. ఏ హీరో చూడండి ఇక్కడ హూ ఈజ్ హ్యాండ్సమ్. ఒకసారి చూడండి అందరూ, ప్రభాస్ ఈజ్ హీరో, హూ ఈజ్ హ్యాండ్సమ్. హీకి బదులుగా హూ వాడాం. మరి హీకి బదులు హూ వాడాం కదా, హూ కూడా ప్రొనౌనే, గుర్తుపెట్టుకోండి. అయితే హీ వాడినప్పుడు ఫుల్ స్టాప్ ఉంది, హూ వాడినప్పుడు ఆ ఫుల్ స్టాప్ పోయింది. గమనించాలి. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది గుండ్రంగా, ఇక్కడ ఫుల్ స్టాప్ పోయింది. ఎస్, ఇక్కడ హీరోకి బదులే హూ వాడాం. హీరోకి బదులే ఇక్కడ హీ వాడాం, ఇక్కడ హీరోకి బదులు హూ వాడాం. అందువల్ల హూ అనేది ప్రొనౌన్. అయితే అక్కడ హీరో మీద హీ డిపెండ్ అవ్వలేదు, ఇక్కడ హీరో మీద హూ డిపెండ్ అయింది. ఎందుకు డిపెండ్ అయింది? హీరో అనే పదం లేకపోతే హూకి మీనింగ్ ఉండదు. అందుకే హీరో అనే నౌన్ మీద హూ అనే ప్రొనౌన్ డిపెండ్ అయ్యింది. ఇలా ఏ ప్రొనౌన్ అయితే ముందుండే నౌన్ మీద లేదా ప్రొనౌన్ మీద డిపెండ్ అవుతుందో దానిని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. ఏమంటారండి? రిలేటివ్ ప్రొనౌన్. గుర్తుపెట్టుకో, రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ హూ అనేది పర్సన్స్కి వాడతామండి. హూతో పాటు హూము, హూజ్ కూడా వాడతాం. హూ, హూము, హూజ్. ఏ సందర్భంలో హూ వాడాలి, ఎప్పుడు హూమ్ వాడాలి, ఎప్పుడు హూజ్ వాడాలి క్లియర్గా నేర్చుకుందాం. కాబట్టి అయితే ఆ ముందుని ఎవరికి బదులైతే వాడామో వాళ్ళు ఆ ముందే ఉండాలండి. అంటే ఇప్పుడు ఏంటి, హీరోతో హూకి రిలేషన్ ఉందండి, కాబట్టి హూని రిలేటివ్ ప్రొనౌన్ అంటామండి. రిలేటివ్ ప్రొనౌన్.
హీరో అనేది నౌన్ కింద తీసుకున్నాం. రిలేటివ్ ప్రొనౌన్‌కి నౌన్ ముందుంది కదా! దాన్ని యాంటిసిడెంట్ అంటామండి. యాంటిసిడెంట్. ఇప్పుడు 2 కొత్త టర్మ్స్ మనం నేర్చుకుంటున్నాం.